సమయానికి ఏమైందంటే మరి ఇజ్రాయేల్లో చాలామంది మరి ఆ అదృశ్య దేవుడిని వదిలేసి, అంటే యెహోవా దేవుడు అదృశ్య దేవుడిని వదిలేసి మరి వాళ్ళు విగ్రహారాధనకి వెళ్ళిపోయారు. మరి మనం చూసినట్లయితే విగ్రహారాధన అనేది బైబిల్ స్టార్టింగ్లోనే మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు కూడా విగ్రహారాధన అనేది ఉంది. సో దాని గురించి మనం ఆడుకుందాం ఖచ్చితంగా. సో విగ్రహారాధన ఆల్రెడీ ఉంది. సో దానికి మనం పెద్ద ఆశ్చర్యపడాల్సిన లేదు. ప్రజెంట్ మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, ఎలాంటి డేస్లో కూడా విగ్రహారాధన ఉన్నప్పుడు, అంటే ఐడియలిజం ఉన్నప్పుడు మనం పెద్ద ఆశ్చర్యపడకూడదు. ఎందుకంటే బైబిల్ ఆల్రెడీ ఉంది అది. సో కనుక మనం డోంట్ ఎక్స్ప్లెయిన్ ఫర్ దట్. అయితే అలా అయిన తర్వాత మరి ఇజ్రాయేలీలు కూడా దేవుని మాటను వినకుండా మరి అక్కడ మన అందరికీ ఆ స్టోరీ తెలిసిందే. మరి వాళ్ళందరూ కూడా మరి అక్కడికి ఐగుప్తు దేశం నుంచి బానిసత్తులు అవడం, అక్కడి నుంచి ఇక్కడికి రావడం, ఆ యొక్క శ్రమలు అవన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే. అయితే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,